వివాదాస్పదంగా మారిన ఆర్టీపీపీ ఫ్లై యాష్ వివాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికొచ్చింది. దీనిపై చంద్రబాబు సీఎంఓ జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఫ్లై యాష్ తరలింపు విషయంలో రాజకీయ వివాదంపై సీఎం చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఇద్దరు నేతల వ్యవహారం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఇక శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫ్లై యాష్ ఘటనపై పూర్తిస్థాయి నివేదికనివ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి మధ్య రాచుకున్న వివాదం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఈ విషయం పైన సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యాడు. ఫ్లై యాష్ విషయంలో సంబంధించి వీళ్ళిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీలకు సంబంధించిన ఫ్లై యాష్ ను కడప జిల్లా నుంచి ఇక్కడ తోలుతున్నారు. వీరి విషయమై ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగింది. అక్కడ నుంచి వచ్చేదాన్ని మొత్తం ఎవరైతే ఉన్నారో ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే దాన్ని ఆపారు, మొత్తం రాకుండా. దానిపైన ప్రభాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. దానికి సంబంధించి అక్కడ కడప ఎస్పీకి అలాగే డిఎస్పీకి కూడా ఆయన లెక్కలు రాయడం జరిగింది. అయితే ఎన్ని రోజులు అయినప్పటికీ వాళ్ళు చర్యలు తీసుకోకపోవడంతో ఈ నెల 23వ తారీఖు ఇక్కడి నుంచి ఈ తాడిపత్రి నుంచి కడప వైపు వెళ్లే ఇసుక ట్రాక్టర్లు మొత్తం ఆపివేయడం జరిగింది. ఆపివేయడంతో వివాదం ఇంకా ఎక్కువ అయిందని చెప్పవచ్చు. అయితే గతంలో నెల్లూరు నుంచి ఫ్లై యాష్ వచ్చేది అనంతపురం జిల్లాకు. అయితే ఇది ట్రాన్స్పోర్ట్ చాలా దూరం ఉండడంతో కడప జిల్లా నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య సంబంధించి ఫ్లై యాష్ సంబంధించి గొడవ జరిగింది. ఫ్లై యాష్ సంబంధించి మొత్తం కాంట్రాక్ట్స్ మాకే ఇవ్వాలి, మాన్చర్లు చేస్తారని ఆదినారాయణ రెడ్డి పట్టుబట్టాడు. అయితే దీనిపైన ప్రభాకర్ రెడ్డి కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారు, అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆయన కూడా తన పంచాలో తను కూడా పోవడం జరిగింది. తాడిపత్రి నుంచి వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లు కానీ, అక్రమంగా వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లు కానీ కడప జిల్లాకి వెళ్తున్నటువంటి మొత్తం ఏవైతే ఉన్నాయో వాటి నైన్నింటిని ఆపివేయడం జరిగింది. దాంతో వీళ్ళిద్దరి మధ్య వివాదం ఇంకా ఎక్కువైంది. ఈ వివాదం సీఎం దృష్టికి పోవడంతో మొత్తం సోషల్ మీడియాలోనూ అలా మీడియాలోనూ రావడంతో ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ విషయమై సీఎం కూడా జోక్యం చేసుకుని వెంటనే చర్యలు తీసుకునే విధంగా అధికారులు కూడా ఆదేశించారు. వీళ్ళకు నాయకులు కూడా డైరెక్ట్ చెప్పినట్టు సమాచారం. ఇట్లాంటి వివాదాలు మీరు చేయడం వల్ల ప్రభుత్వానికి కూడా చెడు పేరు వస్తుందనేసి చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటి ఈ సద్దుమణిగిందనేసి మొత్తం అంతా చెప్పడం జరుగుతుంది. అధికారులు కూడా వీటిపైన పూర్తిగా సమగ్ర సమాచారం సీఎం అందించినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ.